డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిబ్లికల్ పరివర్తన. వెల్కమ్ టు డైలీ డివోషన్స్. దేవుని ప్రేమ ఇదిగో. జూలై 11కి చెందినటువంటి వాక్య భాగం కీర్తన 146. ఇది చాలా సుపరిచితమైనటువంటి కీర్తన. దాన్ని చదువుకుందాం. దీనికి ఒక హెడ్డింగ్ ఇవ్వాలి అని అంటే, నీవు బ్రతికి ఉన్నావు కదా, మరి దేవుని స్తుతిస్తున్నావా? మనం బ్రతికుంటే దేవుని స్తుతించాలి. అది అంటే దేవునికి మన స్తుతి అవసరం, లేకపోతే ఆయన ఉండలేడు అనేది అది చాలా పొరపాటి. కానీ మనం బ్రతికుంటే దేవుని స్తుతించాలి, లేకపోతే మన జీవితానికి అర్థం లేదు. ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. కీర్తన 146. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించదను. నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుని కీర్తించదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును. వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సరస్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఆకలిగొని వారికి ఆహారం దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గుడ్డి వారి కన్నులు తెరువజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును. సియోను, నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. ఇక్కడ ముందు ఇది చదవటం, ఇక్కడ పద్యం ఒకటి ఉంటుంది. అదైన తర్వాత దాన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలో దానిలో ఉన్నటువంటి 2 మాటలను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక థియాలజికల్ పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కీర్తన ఏంటి, అది పోయింది. ఈ కీర్తనను ఆధారం చేసుకొని అనేక పాటలు, ఈ కీర్తనను బట్టి అనేక మంది ప్రేరేపించబడ్డారు. ఎక్కువ భాగం ఈ కీర్తనను ఆధారం చేసుకొని ఐజక్ వాట్స్ ఒక భక్తి గీతాన్ని రాశాడు. ఇంగ్లాండ్లో ఇది చాలా వాడుకలో ఉన్నప్పటికీ నార్త్ అమెరికాలో అసలు వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి దీన్ని తిరిగి వ్రాయుట ఈ ధ్యానమునకు తగినదని తలంచవచ్చును. ఇప్పుడు మనం ఏదైతే చదువుకున్నామో దాన్నే ఐజక్ వాట్స్ ఒక హిమ్లాగా, భక్తి గీతంలాగా రాశాడు. దాన్ని చదువుతాను. మరి దాన్ని ట్రాన్స్లేట్ చేసాం ఇంగ్లీష్ నుండి. కాబట్టి ఈ పద్యంలాగా దాన్ని అమర్చితే చాలా బాగుంటుంది. నేను బ్రతికినంత కాలము నా సృష్టికర్తను స్తుతించదను. మరణంలో నా స్వరము పోయినప్పుడు ఉత్తమమైన శక్తితో నేను స్తుతించదను.
నేను స్తుతించే దినములు ఎప్పుడు తగ్గిపోవు. మన ఆలోచనతో పాటు మన జీవితమును కోల్పోయినప్పుడు, అమర్త్యమును ధరించినప్పుడు నా స్తుతి కొనసాగుతూనే ఉంటుంది. ఆధారపడి దేవునిపై ఆశ పెట్టుకుని వారు ధన్యులు. ఆయన ఇశ్రాయేలీయుల దేవుడు. ఆయన ఆకాశమును సృజించెను, భూమిని, సముద్రమును, వాటిలోని సమస్తమును కూడా ఆయన సృజించెను. ఆయన సత్యము నిరంతరముండును. సత్యం అంటే ఏంటో నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అణగదొక్కబడిన వారిని, పేదలకు ఆహారం ఇచ్చును. అణగదొక్కబడిన వారిని లేపును, పేదలకు ఆహారం ఇచ్చును. ఎవరి విషయంలోనూ ఆయన వాగ్దానము వ్యర్థం కాదు. ఎవరి విషయంలో కూడా. గుడ్డి వారిని బాగు చేస్తానన్నాడు, గుడ్డి వారికి చూపిస్తానన్నాడు, అది నెరవేర్చాడు. అలసట చెందిన వారిని యెహోవా ఆదుకొనును. ప్రయాసపడుతున్న మనస్సాక్షికి మనశ్శాంతిని అనుగ్రహించును. కలవరం చెందుతున్న పరదేశులకు సహాయమును అందించును. విధవరాండ్రకు, అనాథులకు కూడా ఆదరణనిచ్చును. బంధకములో ఉన్న వారికి ఆనందకరమైన విడుదల కలుగును. ఇదన్నీ దేవుడు చేస్తానని చెప్పాడు, చేశాడు, చేస్తాడు కూడా. నేను బ్రతికినంత కాలము నా సృష్టికర్తను స్తుతించదను. అంటే మొదటి చరణమే మరలా ఇక్కడ రిపీట్ చేయబడింది, 4వ చరణంలాగా. మరణంలో నా స్వరము పోయినప్పుడు ఉత్తమమైన శక్తితో నేను స్తుతించదను. నేను స్తుతించే దినములు ఎప్పుడూ తగ్గిపోవు. ఎందువలన? మన ఆలోచనతో పాటు మన జీవితం కోల్పోయినప్పుడు అప్పుడు కూడా ఆగదు, మన స్తుతి ఆగదు. ఎందువల్లంటే అమర్త్యమును ధరించినప్పుడు నా స్తుతి కొనసాగుతూనే ఉంటుంది. పరలోకంలో కూడా ఆయన్ని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. మారు మనసు పొందిన అక్కడి నుండి దేవుడు, మన దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, అందరికీ దేవుడు, మన దేవుడిని, అలాంటి దేవుణ్ణి స్తుతిస్తాం. మరి ఎన్నో చేశాడు. గుడ్డివారిని, మరి కుంటివారిని, అలసట చెందినటువంటి వారిని, కలవపడేటువంటి వారిని, మరి మనసాక్షి ప్రయాసపడి భారం మోస్తున్న వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అనేటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే, నేను బ్రతికినంత కాలము నా సృష్టికర్తను స్తుతించదను. చనిపోయిన తర్వాత కూడాను నా స్తుతి ఆగిపోదు. మరణంలో నా స్వరము పోయినప్పుడు ఉత్తమమైన శక్తితో, అంటే మరణించిన తర్వాత ఆ శక్తి ఉత్తమంగా ఉండేటువంటి శక్తి, దాంతో నేను స్తుతిస్తాను అనేటువంటిది. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు. ఇదేంటంటే దేవుడిచ్చినటువంటి వాగ్దానం, అది ఏంటి, ఎప్పుడు ఆయన వాగ్దానం ఎప్పుడు వ్యర్థం కాదు, దాని సంగతి. మరి కుంటివారు, గుడ్డివారు అందరూ బాగుపడ్డారా? ఆ సమస్యని గురించి కూడా మనం చెప్పుకుందాం. సత్యం, ఆయన సత్యం. పాత నిబంధనలో సత్యం అని ఉంది. దేన్ని, అది దాని అర్థం ఏంటి? ఆయన సత్యం అని అంటే దానికి 4 విధాలుగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒకటేంటి అంటే ప్రత్యక్షత, దేవుడు ప్రత్యక్షపరచుకున్నది. అదే వాక్యం కూడా. బైబిల్ దేవుడు అనేక విధాలుగా ప్రత్యక్షపరచుకున్నాడు. సృష్టి ద్వారా, కాన్షియన్స్ ద్వారా, చరిత్ర ద్వారా, ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు చరిత్ర ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత సంఘం ద్వారా, మరి మనుషుల ద్వారా, మరలా సంఘం అంటే విశ్వాసుల ద్వారా. ఓకే, అన్ని విధాలుగా దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. కానీ దీనిలో వాక్యం ముఖ్యమైంది, ఎందుకంటే అది వ్రాయబడింది.
ఆయన మాట, ఆయన సత్యాన్ని దేవుడు వ్రాసాడు. అది కాబట్టి దేవుడు ప్రత్యేకంగా మారినటువంటి రీతిగా ఆయన వ్రాసాడు. వాక్యం దేవుని ప్రత్యక్షతను ఇంటర్ప్రెట్ చేసేటువంటిది. ఈ వాక్యం ఇంటర్ప్రెట్ చేస్తూ ఎట్లా ఇంటర్ప్రెట్ చేయాలి? ఇప్పుడు దేవుడు మరి యేసుక్రీస్తులో కార్యం చేశాడు, ఇశ్రాయేలీలో కార్యం చేశాడు, సృష్టిలో మరి కార్యం తను బయలుపరుచుకున్నాడు. మరి ఆ విధంగా చేస్తే మరి వాక్యానికి వాటికి ఏంటి డిఫరెన్స్ అంటే, వాక్యం అంటాం కదా, నేను చేత్తో వ్రాస్తాను అండి, అది డాక్యుమెంటరీ అన్నమాట. దేవుని ప్రత్యక్షతకు ఇది డాక్యుమెంటరీ, వీలునామాలాగా. ఓకే, ఎందువల్లంటే వేరే దేవుని కార్యాలని వేరే విధంగా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా అర్థం చేసుకోవాలి అనేది వాక్యం. ఏ విధంగా అర్థం చేసుకోవాలి? దేవుడు ప్రత్యక్షపరచుకున్నాడు. మరి అందరూ అంటారా దేవుని సృష్టిని బట్టి దేవుడు ఉన్నాడు, దేవుని ఆరాధిద్దామని? వాళ్ళు వేరేగా చెప్పుకుంటారు. అది న్యాచురల్గా జరిగిపోతుందండి, ఛాన్స్ అండి. వేరే విధాలుగా ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. వాక్యం సరైన ఇంటర్ప్రిటేషన్ ఇస్తుందన్నమాట. కాబట్టి దేవుని యొక్క ప్రత్యక్షత వాక్యంలో అది గట్టిదై ఉంటుంది. అందువలన బైబిల్కి, దేవుని వాక్యం కదా, బైబిల్కి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి. రెండవది ఏంటంటే, సత్యం అంటే నిజం అంటే ఏంటంటే ఆయన మాట నిజం. ఎందువల్ల ఆయన మాట నిజం అంటే, మన జీవిత అనుభవానికి, చరిత్రలో జరిగేదానికి అది దానికి తగినట్టుగా ఉంటుంది. ఇప్పుడు షేబారాణి సొలొమోను దగ్గరికి వచ్చినప్పుడు, నేను విన్నది సత్యం, ఆ మాట యథార్థం, చరిత్రలో నేను చూస్తున్నది, నా కళ్ళారా చూస్తున్నది, జరిగిన దానికి నేను విన్న మాటకి డిఫరెన్స్ లేదు, దాన్ని సత్యం అంటారు అన్నమాట. సత్యం అంటే మాట సత్యం అంటానికి, జీవిత అనుభవానికి, ఆయన చెప్పిన మాటకి ఒకే విధంగా ఉంటుంది. దాన్ని, ఆ మాటని సత్యం అని అంటాం. మూడవది, సత్యం అంటే క్రీస్తు. యేసుప్రభు కూడా చెప్పాడు కదా, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును అన్నాడు, నేనే జీవమును అన్నాడు. అంటే ఏంటి దాని అర్థం? సత్యం అని అంటే, పాత నిబంధనలో దేవుడు తనను తాను ఏ విధంగా ప్రత్యక్షపరచుకున్నాడు అంటే, ఛాయ రూపంలో, టైప్స్ అంటాం, ప్యారబుల్స్, ఛాయ, చరిత్ర, మరి దేవాలయం ఉన్నటువంటి ఆ సామాగ్రి, మరలా యాజకులు, బలులు, అవన్నీ కూడాను ఛాయ రూపంలో, పండుగలు ఛాయ రూపంలో ఉన్నాయి. అవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? యేసుక్రీస్తుని సూచిస్తున్నాయి. ఛాయ రావాలంటే నిజమైనటువంటి వ్యక్తి ఉండాలి కదా, ఒకటి ఉండాలి, దాన్ని బట్టి ఛాయ వస్తుంది. ఆయన నిజం ఎవరు? యేసుప్రభు. ఛాయ ముందు ఇవ్వబడింది కాబట్టి ఫోర్ షాడో అంటాం. షాడో దట్ ఈస్ గివెన్ బిఫోర్ ద రియాలిటీ. అందువలన క్రీస్తు నేనే సత్యమును అన్నాడు. అంటే యూదులు మరి ముఖ్యంగా ఏమైనా గ్రహించాలంటే, అయ్యా మీరందరూ మతపరంగా ఎన్నో చేస్తున్నారు, నేను నిజం, అవన్నీ ఛాయ. నన్ను నమ్మాలి, నన్ను నమ్మకుండా వాటినే వాటేసుకుంటే దానిలో అర్థం లేదు. ఆ ఛాయలు ఎందుకు తండ్రి ఇచ్చాడు, దేవుడు ఇచ్చాడు అంటే నన్ను చూపించటానికి, నేను మెస్సయ్యాని. ఓకే, ఛాయ. నాలుగవది, సత్యం అంటే అర్థం ఏంటంటే స్వార్థ. ఒకటి యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. అంత వాడిపోద్ది, సృష్టి వాడిపోద్ది, కానీ దేవుని వాక్యం నిరంతరం ఉంటుంది. అక్కడ ఆయన చెప్పేది ఏంటంటే 16 and 17 ఓకే వచనాలు,
ఆ, లోకంలోనిదంతయు ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవడంబము తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనదే. నెక్స్ట్, లోకమును దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఓకే, నెక్స్ట్ వచనం. ఓకే, దేవుని చిత్తం చేసేటువంటి వాడు. ఇంకా అది ముందు చదివితే దేవుని వాక్యం అన్నమాట. ఆ వాక్యం దాని అర్థం ఏంటి అంటే ఆ, ఆ, దేవుని వాక్యం అని అంటే సువార్త అని అర్థం చేసుకోవాలి. కాబట్టి సువార్త ఎప్పుడు కూడాను అది నశించిపోదు, ఆగిపోదు, అది యథార్థమైంది. కాబట్టి సువార్త సత్యం, సువార్త సత్యం అని అంటాం. ఓకే, ఇప్పుడు వాగ్దానం చేశాడు కదా, అందరికీ వాగ్దానం చేశాడు. ఏంటి? చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, అణగదొక్కబడినటువంటి వారు మరి వారిని లేపుతాడు, అందులకి కను చూపిస్తాడు, చెవిటి వారికి వినేటట్టు చేస్తాడు, కుంటివారు నడవగలరు. ఇవన్నీ దేవుడు చేస్తాడు. మరి దానికి ఈ వాక్య భాగాన్ని తీసుకుని లోక 4వ అధ్యాయంలో యేసు ప్రభుకి అన్వయిస్తాడు. 4:18 చదువుకుందాం. లోకా సువార్త. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు. ఏ విధంగా యేసు ప్రభు యొక్క పరిచర్య మొదలు పెట్టబోయే ముందు ఆ పరిచర్యను సమ్మరైజ్ చేస్తూ లోక ఇక్కడ చెబుతాడన్నమాట. సమ్మరీ ముందు వస్తుంది. మామూలుగా మన సమ్మరీ తర్వాత పెడతాం, ఆయన ముందే చెప్తున్నాడు. యేసు ప్రభు యొక్క పరిచర్య ఎలాంటి పరిచర్య అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఆయన వివరిస్తున్నాడు. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు స్వార్థ ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరము ప్రకటించుటకును. హితవత్సరం అంటే బానిసలుగా ఉన్నటువంటి వాళ్ళకి విడుదల ఉంటుందన్నమాట. ఓకే, మరి తాకట్టు పెట్టి వాళ్ళ స్థలాన్ని, ఇంటిని తాకట్టు పెట్టినప్పుడు ఈ హితవత్సరం అప్పుడు అంటే 50th ఇయర్లో అవన్నీ తిరిగి పొందాలి. కాబట్టి అందరూ ఎవరైతే తాకట్టు పెడతారో, ఎవరైతే బానిసలుగా ఉంటారో ఈ హితవత్సరం కోసం వాళ్ళు వేచి చూస్తారన్నమాట. యేసు ప్రభు దీన్ని చదివినప్పుడు ప్రభు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడినది. ఇది యెషయాలో ఇక్కడ ఏముంటుందంటే ఆ వాక్యంలో సగం వరకు చదువుతాడు. వాక్యంలో సగం వరకే చదువుతాడన్నమాట. ఎందుకంటే మిగిలినటువంటిది రెండవ రాకడలో నెరవేరుద్ది, మొదటి రాకడలో ఇది చేస్తాడు అనేటువంటి రీతిగా ఇక్కడ యేసు ప్రభు అంతవరకే చెప్పి యెషయా 61లో ఉంటుంది, అది చెప్పి ఆపుతాడన్నమాట. ఇప్పుడు దాని గురించినటువంటిది అది యేసు ప్రభులో నెరవేరినట్టుగా. ఇప్పుడు అది ఒక విధంగా ముఖ్యం. ఎందువలనంటే మత్తయి సువార్త 11లో బాప్తిస్మమిచ్చు యోహాను ప్రశ్నిస్తాడు. ఏమని? అయ్యా, నువ్వే మెస్సయ్య అనుకున్నాను నేను. నీ బాప్తిస్మం ఇచ్చినప్పుడు అది స్పష్టంగా క్లియర్ అయింది. కానీ ఇప్పుడు ఏంటంటే విశ్వాసాన్ని కోల్పోలేదు, కానీ షేకప్ అయిపోయింది ఆయన విశ్వాసం. నువ్వేనా మెస్సయ్యావి, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ వంక చూడాలా అని అంటే, లేదు నేనే మెస్సయ్యాని,
ఎందుకంటే మరి యేసుప్రభు ఏం చెబుతాడంటే ఆయన బాప్తిస్మం ఇచ్చి యోహాను దగ్గర నుండి వచ్చినటువంటి మెసెంజర్స్కి ఏం చెబుతాడు అని అంటే, నేను చేస్తుంది మీరు చూసి చెప్పండి అని ఈ మాటలు చెప్తాడు. చెరలో ఉన్నటువంటి వారికి విడుదల, అణగదొక్కబడినటువంటి వారికి వారు లేపనెత్తుతారు, అందులు చూస్తారు అని ఈ యేసు ప్రభు చేసినటువంటి స్వస్థత కార్యాలు, మంచి కార్యాలు చెప్తాడు. అది చూడు. ఎందుకంటే వాక్యంలో యెషయాలో కానీ లేకపోతే ఈ కీర్తనలో కానీ ఆ మాటలు ఉన్నాయి. మెస్సయ్య వచ్చినప్పుడు ఆ విధంగా చేస్తాడు అని. దేవుడు చేసిందే మెస్సయ్య చేస్తాడు, దేవుడు వాగ్దానం చేసిందే మెస్సయ్య ద్వారా చేస్తాడు అని ఉన్నదయ్యా. 146 కీర్తనలో ఉన్నది, యెషయాలో ఉన్నది, 61లో. మరి అది చెప్పు అని అంటే ఆయన, ఎందుకంటే ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చి యోహానుకి ఆ ప్రశ్న ఎందుకు వచ్చింది అంటే, ఆయన ఇక హేరోదు మహారాజు ఆయన చంపబోతున్నాడు. మరి యేసు ప్రభు ఇశ్రాయేలీలకి విరోధులుగా ఉన్నటువంటి వాళ్ళని చంపి ఇశ్రాయేలీని లేవనెత్తాలి. మరి ఇశ్రాయేలీని నేను ప్రవక్తగా వచ్చాను, మరి నేను ఈ విధంగా సరిపోతుంటే ఆయన చేతులు కట్టి కూర్చుంటున్నాడేంటి? ఆయన వాళ్ళని హతమార్చి ఇశ్రాయేలీని హెచ్చించాలి కదా, మెస్సయ్య వచ్చి ఆ విధంగా చేస్తాడు కదా. కాబట్టి ఆయన యేసు ప్రభు ఆయన మెస్సయ్య కాదు అని అనుమానించటానికి, లేకపోతే ఆ విశ్వాసం కొంచెం షేకప్ కావటానికి కారణం ఏంటంటే, యోహాను మరి ఇశ్రాయేలీలు, యేసుప్రభు శిష్యులు వాళ్ళందరూ కూడాను మెస్సయ్య గురించినటువంటి అవగాహన రాంగ్ అవగాహన, తప్పుడు అవగాహన. అంతేకాని యేసుప్రభు మెస్సయ్యయే. వాళ్ళ అవగాహన మెస్సయ్య అంటే ఏంటో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆ లేఖనాల్లో ఉన్నటువంటి వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారు. కొన్నిటిని హైలైట్ చేసుకున్నారు, మిగిలినటువంటి వాటిని నిర్లక్ష్యం చేశారు. ఆ మెస్సయ్య మంచి పనులు చేస్తాడు, అంతేకాదు సేవకుడిగా ఉండి మరణిస్తాడు సిలువలో అనేటువంటిది యెషయా 53 ఫర్ ఎగ్జాంపుల్, కీర్తన 22 ఫర్ ఎగ్జాంపుల్. అలాంటివి అన్నీ మర్చిపోయి వాళ్ళ ప్రాబ్లం అది, వాళ్ళు గ్రుడ్డి వాళ్ళు. అది ఇప్పుడు ఏంటంటే ఇది చేస్తాడు యేసయ్య. చేశాడా? చేస్తాడు. ఇక్కడ చేశాడు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు వాటిని చేశాడు. మరి దాన్ని బట్టి ఏం తెలుసుకోవాలి? మనం కూడా ఆ విధంగా చేయాలని కాదు, మన ద్వారా చేస్తాడు కానీ ఆ ఉద్దేశం కాదు. యేసు ప్రభు అది ఎందుకు చేశాడు అంటే, ముఖ్యంగా ఆయన మెస్సయ్య అని తెలుసుకోవటానికి. యెహోవా దేవుడు మెస్సయ్య ద్వారా చేశాడు. యేసు ప్రభు ఎవరు? యెహోవా దేవుడు పంపించినటువంటి ఆయన, పంపబడినటువంటి వాడు, పరలోకం నుండి పంపబడినటువంటి వాడు ఆయన మెస్సయ్య. ఆయన యెహోవా, ఆయన దేవుడు కాదా? ఆయన దేవుడే. దేవుని చేత యెహోవా చేత పంపించబడినటువంటి వాడు, రెండు కూడా అన్నమాట అని తెలుసుకోవటం కోసం. ఇప్పుడు దేవుడు 146వ కీర్తనలో ఏం చెప్పాడు? నేను ఇది చేస్తాను అని అన్నాడు. మరి చేశాడా? యేసుక్రీస్తులో చేశాడు అది అని తెలుసుకోవాలి ప్రజలు. అది ఆయన పరిచర్యలో గమనించాల్సింది. దేవుడు చేసినటువంటి వాగ్దానం నెరవేరింది, అది వ్యర్థం కాలేదు అని తెలుసుకోవటానికి దేవుడు యేసు ప్రభు చేశాడు. ఓకే, పాత నిబంధనలో ఎవరైతే నిబంధనకు అనుగుణ్యంగా ఉన్నారో యెహోవా చేస్తాడు, కానీ వాళ్ళు అనుగుణ్యంగా లేరు కాబట్టి అందరూ స్వస్థపరచబడలేదు. క్రొత్త నిబంధనలో యేసు ప్రభు. మరి ప్రస్తుత దినాల్లో క్రొత్త నిబంధన యేసు ప్రభు తర్వాత ఉన్నటువంటి ప్రస్తుత దినాల్లో దాని సంగతి ఏంటి? దానికి పూర్తిగా చెప్పడానికి టైం లేదు. ఏంటి అని అంటే, ఎవరైతే సువార్తికులు చెప్పారో ఈ క్రైస్తవ
ఆ ఆ సంఘంలో వాళ్ళు చేశారో, వాళ్ళు చెప్పింది సత్యం, వాళ్ళు చెప్పేటువంటి సువార్త నిజం అని రుజువు కావటం కోసమని ఈ అద్భుతాలు జరిగినాయి, ఆ స్వస్థతలు జరిగినాయి. మరి అనొచ్చు, మరి మనం కూడా ఆ, మరి మనం కూడా చేయొచ్చు కదండి అని అంటే, ఓకే, కంప్లీట్గా చేస్తాడని అని అనకూడదు. అదేవిధంగా మరి చేయుడు అని కూడా అనకూడదు. దేవుడు ఈ దినాల్లో కూడా చేస్తాడు. అది నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అని అంటే, గ్రాండ్ ఓపెనింగ్. ఎక్కడైతే దేవుని యొక్క సువార్త క్రొత్తగా ప్రకటించబడుద్దో అక్కడ గ్రాండ్ ఓపెనింగ్, దేవుని యొక్క రాజ్యం గ్రాండ్ ఓపెనింగ్ లాగా ఉంటుంది అనమాట. గ్రాండ్ ఓపెనింగ్ టైంలో ఏ మాల్ అయినా సరే అది గ్రాండ్ ఓపెనింగ్ చేసేటప్పుడు స్పెషల్గా ఉంటుంది, ఆర్డినరీగా ఉండదు. ఆ విధంగా దేవుని యొక్క రాజ్యం వచ్చింది అంటానికి ఇవన్నీ కూడా జరుగుతాయి. స్వస్థతలు కానీ అద్భుతాలు కానీ విరివిగా జరుగుతాయి. ఎవరు కూడాను అనుమానించలేనటువంటి రీతిగా, ఎవరికి కూడా అనుమానం ఉండదు దేవుడు చేస్తున్నాడు అని. మేము 75, 76, 77లో నాగాలాండ్లో ఉన్నప్పుడు అలాంటివి చూసాం. మేము రివైవల్ టైంలో కూడా చూస్తాం. కాబట్టి ఎక్కడైతే క్రొత్తగా అంతకుముందు లేనటువంటి సువార్త ఇప్పుడు ప్రకటించబోతుందో అప్పుడు మరలా క్రైస్తవులు చల్లారినప్పుడు దేవుడు వాళ్ళని ఉజ్జీవింపజేయడానికి, అది ఉద్యమం అంటే. క్రైస్తవులు చల్లారినప్పుడు వాళ్ళు ఇక నామకవాస్తే మతపరంగా వెళ్తారు, క్రైస్తవులే మతపరంగా వెళ్తారు. వాళ్ళకి ఉజ్జీవం ఇచ్చేటువంటి రీతిగా దేవుడు ప్రత్యేక రీతిగా వాళ్ళని హీ విల్ విజిట్ దెమ్. దేవుడు ప్రత్యేక రీతిగా కలుసుకుంటాడు అన్నమాట. అప్పుడు అద్భుతాలు జరుగుతాయి. కాబట్టి అది గమనించండి. ఎక్కడైతే గ్రాండ్ ఓపెనింగ్ ఉంటుందో, ఎక్కడైతే ఉద్యోగాలు జరుగుతాయో అక్కడ స్పెషల్గా దేవుడు అద్భుతాలు చేస్తాడు. లేకపోతే అప్పుడప్పుడు జరుగుతూనే ఉంటాయి, కానీ మనం డిమాండ్ చేయకూడదు. క్రైస్తవులు ఎప్పుడు డిమాండ్ చేయకూడదు. డిమాండ్ చేస్తే అయ్యా అద్భుతాలు జరిగితే విశ్వసిస్తారు, లేదు. క్లియర్గా దేవుడు చెప్పాడు. ఓకే, ఏంటంటే ఆ లాజరు, ఓకే, ఆ రిచ్ మ్యాన్ లాజరు, ఆ కథలో అయ్యా ఎవరన్నా తిరిగి లేచి వాళ్ళకి వాక్యం చెబితే వాళ్ళు నమ్ముతారు కదా అంటే, అద్భుతాలను బట్టి నమ్ముతారు కదా తిరిగి లేచి కనిపిస్తే అని అంటే, లేదు, వాళ్ళకి మోషే ప్రవక్తలు ఉన్నారు, వాటిని వింటే చాలు, దేవుని వాక్యం వింటే చాలు, సువార్త వింటే చాలు. సువార్త గట్టిదన్నమాట. కాబట్టి దాని అర్థం ఏంటంటే అద్భుతాల మీద ఆధారపడి విశ్వసించింది రైటే, విశ్వసిస్తారు, కానీ అక్కడ ఉండకూడదు. ఇంకా పైమెట్టు ఏంటి అంటే దేవుని వాక్యాన్ని, సువార్తని విని దానిపై విశ్వసించినటువంటి వాడు. సువార్త అంటే ఏంటి? యేసుప్రభు మన పాపం నిమిత్తమై మరణించి తిరిగి లేచాడు కాబట్టి అది చరిత్రలో జరిగినటువంటి సత్యం. ఆ సత్యాన్ని నమ్మాలి, ఆ వాక్యాన్ని నమ్మాలి, జరిగిన దాన్ని నమ్మాలి. దేవుడు పాప క్షమాపణ ఇచ్చేటువంటి సువార్తని నమ్మాలి, జీవితాలు మార్చేటువంటి సువార్తని నమ్మాలి, పరలోకానికి వాగ్దానం చేసేటువంటి ఆ యొక్క సువార్తని నమ్మాలి. అది కాబట్టి అది మెరుగైందన్నమాట. అద్భుతాల మీద విశ్వసిస్తే ఓకే, అది ఒక మెట్టు, కానీ ఆ మెట్టు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎప్పుడు అద్భుతాలు జరగవు. ఎందుకు అద్భుతాలు జరుగుతాయి అని అంటే ఆ సువార్తని వినటం కోసమని. ఆ సువార్త అది నమ్మదగింది, విను అని అంటానికి. కాబట్టి ఈ చెరలో ఉన్నటువంటి ఇవన్నీ రైటే. యేసు ప్రభు వాటితో ఆపలేదు, ఆయన సిలువ వెళ్ళి చనిపోయాడు అన్నమాట. మరి ఇవే సరిపోతే చెరలో ఉన్నటువంటి వాళ్ళని
వాళ్ళకి సహాయం చేసి అందులకి ఇకుంటి వాళ్ళకి ఈ అద్భుతాలు చేస్తే మరి ఆయన ఎందుకు చనిపోవటం? ఈ అద్భుతాలు చేస్తే రక్షణ వస్తే ఇదెందుకు ఆయన చనిపోవటం? ఇది ముఖ్యం కాబట్టి ఇవన్నీ కూడాను అక్కడ చనిపోయినటువంటి వ్యక్తి ఎవరు? యెహోవా దేవుడు పంపించినటువంటి మెస్సయ్య. ఆ మెస్సయ్య చనిపోయాడు అని అంటానికి ఇదన్నమాట గుర్తు. కాబట్టి మనం ఆ విధంగా సువార్తల్ని చదవాలి. యేసు ప్రభు సహాయం చేశాడు. ముఖ్యంగా ఏంటంటే ఆ విధంగా ఇప్పుడు జరగాలని కాదు. అవి ఎందుకు అని అంటే ఆయన ఎవరు? సువార్తల్లో ఈ అద్భుతాలు చేసింది ఎవరు? రక్షకుడు. యూదులు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఆయనే యేసు ప్రభు. ఆయనే దేవుడు, పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడు. ఆయనే మరణించి సేవకుడిగా మరణించేటువంటి మెస్సయ్య నా నిమిత్తమై చనిపోయాడు అని ఆ విధంగా ఆయన నమ్మాలి అనే ఉద్దేశంతో యేసు సువార్తలు వ్రాయబడ్డాయి. అది రాసిన తర్వాత యేసు ప్రభు ఈ విధంగా చేశాడు అని మనం కూడా ఆ విధంగా ఇమిటేట్ చేయాలి, ఆ విధంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది గంభీరమైనటువంటిది. చివరిది ఇంకొక విషయాన్ని చెప్పాలి. అదేంటి అంటే మనం జీవించున్నాం కదా, మరి నేను జీవితకాలం అంతయు నేను ఎందుకు బ్రతికున్నానంటే నేను ఆయన స్తుతించటానికి. అసలు ఎందుకు మనం జీవించామంటే ఆయన స్తుతించటానికి. మరి ఎప్పుడు స్తుతిస్తాం, మొదలెడతాం? మారు మనసు పొందినప్పుడు. నిజమైనటువంటి అర్థం తెలుసుకుంటాం, స్తుతిలో ఉన్నటువంటి అర్థం తెలుసుకుంటాం. నాకు పాపక్షమాపణ దొరికింది. ద గ్రేటెస్ట్ పర్ల్ సువార్తను బట్టి నాకు పాపక్షమాపణ దొరికింది. దేవుని తండ్రి అంటాను. పాత నిబంధనలు అయితే యెహోవాని అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, ఇశ్రాయేలు దేవుడు, దావీదు దేవుడు అని వాళ్ళు అనొచ్చు. కానీ యేసుప్రభుని నమ్ముకున్నటువంటి విశ్వాసులు ఆయన నా తండ్రి, మా తండ్రి అని మనం చెప్పగలుగుతాం అనమాట. అప్పటి నుండి స్తుతి అర్పిస్తాం. మరి అంతటితో ఆపం, ఆ రోజుతో ఆపం. మన జీవితకాలం అంతవరకు మనం స్తుతిస్తాం. మరి సంఘంలో ఎప్పుడన్నా పాస్టర్ గారు అంటారు స్తుతించండి అని, ఇండివిజువల్గా స్తుతించండి అని. అప్పుడు మౌనంగా ఉంటాం. ఇక్కడ ఏమంటున్నాడు? నేను జీవించి ఉంది ఎందుకంటే స్తుతించడం కోసం. చనిపోయిన తర్వాత కూడా నేను దేవుని స్తుతిస్తాను. కాబట్టి మనం స్తుతించటం నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను కరుణించును గాక. ఆయన తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపజేసి నీకు నీ ఇంటి వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.